హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ 18. ఈరోజు వీడియోలో మీకు శ్రీరంగం గురించి చెప్పాలనుకుంటున్నాను. శ్రీరంగం వచ్చి శ్రీరంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువై ఉన్న వైష్ణవ దివ్య క్షేత్రం అండి. ఇది తమిళనాడులోని తిరుచిరాపల్లి అంటే త్రిచి అని అంటారు ఆనుకొని ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న పట్టణం అన్నమాట. ఈ క్షేత్రం వచ్చి 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారనమాట. ఆ 108 దివ్య క్షేత్రాలలో తమిళనాడులోనే ఎక్కువ క్షేత్రాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే 2 దివ్య క్షేత్రాలు ఉన్నాయి, తిరుమల, అహోబిలం. ఇప్పుడు మనం శ్రీరంగం వెళ్ళడానికి త్రిచి మీదుగానే వెళ్ళాలి. త్రిచి ఒక చాలా పెద్ద సిటీ అండి, చాలా బాగుంటుంది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. ఒకవేళ శ్రీరంగం వెళ్ళే వాళ్ళు త్రిచిలో కూడా స్టే చేసి శ్రీరంగానికి వెళ్ళొచ్చు. త్రిచి రావడానికి హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి ట్రైన్స్, బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, లేదా ప్లేన్ ద్వారా అయినా రావచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి శ్రీరంగం వెళ్ళడానికి 20 కిలోమీటర్లు పడుతుంది. లోకల్ వెహికల్ అనేవి అవైలబుల్గానే ఉంటాయి. త్రిచి నుంచి శ్రీరంగం టెంపుల్కి వెళ్ళడానికి 9 కిలోమీటర్స్ పడుతుందండి. 15 మినిట్స్లో మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఈ శ్రీరంగం వెళ్ళే దారిలో కూడా మనకి కావేరీ నది అనేది కనపడుతూ ఉంటుంది. ఈ శ్రీరంగం అనేది ఉభయ కావేరీ నదుల మధ్యలో ఉన్న ఒక ద్వీపం అండి, అంటే ఐలాండ్ అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చి తమిళనాడు గవర్నమెంట్ వారి యాత్రి నివాస్ అంటే కాటేజెస్ అన్నమాట. ఇక్కడ రూమ్స్ అయితే చాలా చీప్గా ఉంటాయి, దొరకటమే అయితే కష్టం అన్నమాట. మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా దొరకదు. ఇక్కడికి వచ్చి మనం రిసెప్షన్లో కనుక్కుంటే అవైలబుల్గా ఉంటే కనుక వాళ్ళు రూమ్ అలాట్ చేస్తారు. 500కి కూడా రూమ్ దొరుకుతుంది. లేదా విలా లాగా కావాలన్నా కూడా 1700 అండి. ఏసీ రూము చాలా చీప్గా ఉంటుంది. డార్మెటరీ కూడా ఉంది. ఒక 10 మంది అయినా ఏసీ రూమ్లో కానీ నాన్ ఏసీ రూమ్లో కానీ ఉండొచ్చు. ఫస్ట్ మనం ఇక రిసెప్షన్లోకి వచ్చి మన డీటెయిల్స్ అన్నీ ఇస్తే కనుక రూమ్స్ అవైలబుల్గా ఉంటే కనుక మనకి ఇస్తారనమాట. ఈ సరౌండింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడే రెస్టారెంట్ కూడా ఉంటుంది, తాయార్ రెస్టారెంట్ అట. పార్కింగ్ స్పేస్ కూడా బాగా ఇచ్చారనమాట. సో ఈ కాటేజెస్ నుంచి టెంపుల్కి అయితే 2 కిలోమీటర్స్. ఆటోలు అవన్నీ కూడా దొరుకుతాయి. మేమైతే 1 డే ఇక్కడే స్పెండ్ చేసాము. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మనం టెంపుల్ వైపుకి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఆ గాలిగోపురం మీకు కనపడుతుంది కదా, ఇదే మెయిన్ గాలిగోపురం అండి. రాజగోపురం అని కూడా అంటారు. దాన్ని చూస్తూ ఉంటే మనము చూడాలనిపిస్తూనే ఉంటుందండి. అంత పెద్ద గాలిగోపురం అన్నమాట. దీని ఎత్తు వచ్చి 237 అడుగులండి. ఇది ఏషియాలోని అతిపెద్ద గాలిగోపురం అన్నమాట. ఈ గోపురానికి 11 అంతస్తులు ఉన్నాయంటండి. దీనిని మొదటిగా అనంతరాయలు వారు ప్రారంభించారట. కానీ ఆయన మరణం తర్వాత 400 సంవత్సరాల తర్వాత అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీ వేదాంత దీక్షితుల వారు పూర్తి చేశారు. ఈ గాలిగోపురాన్ని చూస్తూ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుందండి. అక్కడి నుంచి వదలబుద్ధి అయితే కాదు, అలా చూస్తూనే ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఈ శ్రీరంగం ఆలయం మొత్తం కూడా 21 గాలిగోపురాలు ఉన్నాయి. ఈ వీడియో చివరిలో నేను అవి మొత్తం కూడా చూపించాను, తప్పకుండా చివరి దాకా చూడండి. నేను చూపిస్తున్న ప్లేస్ అంతా కూడా మెయిన్ గాలిగోపురం దగ్గరే అండి. చుట్టుపక్కల అన్ని షాప్స్ అవి కూడా ఉన్నాయి. ఎదురుకుండా శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానం కూడా ఉంది. అక్కడ చూస్తున్నారు కదా, తెలుగులో కూడా రాస్తున్నారు. ఇప్పుడు మనం ఆలయం వైపుగా వెళ్తున్నాము. ఆలయానికి వెళ్తూ ఆలయం యొక్క విశేషాలన్నీ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ శ్రీరంగం ఆలయం మొత్తము కూడా 150 ఎకరాల్లో ఉంటుంది. చుట్టుకొలత వచ్చి 4 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఈ ఆలయం మొత్తము కూడా 7 ప్రకారాలు అంటే గోడలు ఉన్నాయి. చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఆ గోడలు కూడా చుట్టుపక్కల. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా 21 గాలిగోపురాలు ఉంటాయని. ఈ రాజగోపురం నుంచి ఒక్కొక్క గాలిగోపురం దాటుకుంటూ మనం ఆలయానికి వెళ్లాల్సి వస్తుందండి. వెళ్ళే మార్గంలో ఒక్కొక్క ఊరు దాటినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంత పెద్దవిగా ఉంటాయన్నమాట. చుట్టుపక్కల అన్నీ కూడా షాప్స్ అన్నీ దొరుకుతాయి. వెహికల్లో అయినా కూడా మనం వెళ్ళొచ్చు, కానీ నడుచుకుంటూ వెళ్తే గనక ఒక్కొక్కటి చూసుకుంటూ కూడా వెళ్ళొచ్చు కదా.
ఈ కావేరీ నది తీరాన 3 ప్రసిద్ధి రంగనాథ స్వామి ఆలయాలు ఉన్నాయండి. అవి 2 కర్ణాటకలో ఉన్నాయి, ఒకటి తమిళనాడులో ఉంది. మొదటిగా ఆజ్యరంగడు అని అంటారు. ఇది శ్రీరంగపట్టణం అంటే మైసూర్కి దగ్గరలో ఉంటుందన్నమాట. తర్వాత వచ్చి మధ్యరంగడు అంటే శివ సముద్రం, అది కూడా కర్ణాటకలోనే ఉంది. మూడోది వచ్చి అంత్యరంగడు అంటే ఈ శ్రీరంగంలో వెలిసారనమాట శ్రీరంగనాథ స్వామివిడిగా. ఇది స్వయంభూగా వెలిసిన విష్ణువు క్షేత్రం అండి. ప్రతి హిందువు కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని సందర్శించాలని అనుకుంటారు. తప్పకుండా వచ్చి దర్శనం అనేది చేసుకోవాలి, ఎందుకంటే అంత బాగుంటుందన్నమాట ఈ ఆలయం. చుట్టుపక్కల మనకి ఇలా పండ్లు కూరగాయలు అన్నీ కూడా దొరుకుతాయి. చెప్పాను కదా ఒక ఊరులాగా ఉంటుంది అని, అసలు ఊరే అన్నమాట ఇది. అక్కడి నుంచి కూడా మనం వెహికల్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. ఇట్లా బైక్స్లో వస్తూనే ఉంటారు జనాలు అంతా కూడా. నడవలేని వాళ్ళు ఇలా ఆటోలో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే ఉదయము 5:30కే తెరుస్తారు, రాత్రి 9 వరకు దర్శనం ఉంటుందండి. మధ్య మధ్యలో నైవేద్యం కోసమని కూడా ఆపుతూ ఉంటారు. ఆలయం ముందు కూడా డిస్ప్లే చేస్తారండి, ఎప్పుడు దర్శనం ఉంటుంది ఏంటి అనేది కూడా చూసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అక్కడ దాకా మనం ఆటోలో కానీ మన ఓన్ వెహికల్లో అయినా వెళ్ళొచ్చండి. ఇక్కడ దాకే అలౌ చేస్తారు. అక్కడి నుంచి మనం దర్శనానికి వెళ్ళిపోవాలన్నమాట. ఈ చుట్టూరు కూడా హోటల్స్ అనేవి ఉన్నాయి, మనం ఇక్కడైనా తీసుకోవచ్చండి హోటల్స్. నేను చూపిస్తున్న గాలిగోపురం వచ్చి నార్త్ గాలిగోపురం అండి. ఏది చూసినా కానీ చాలా బాగుందండి. ఆ కన్స్ట్రక్షన్ అది ఎట్లా చేశారో కానీ, ఆ ప్రకారాలు అంటే ఆ గోడలు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఇక్కడ దాకా చెప్పులు వేసుకొని రావచ్చండి. నేను చూపిస్తున్నాను కదా టైమింగ్స్ దర్శనానికి అన్నమాట. నేనైతే 2 సార్లు చేసుకున్నానండి దర్శనము. ఉదయము చేసుకున్నాను, సాయంత్రం కూడా చేసుకున్నాను. సాయంత్రం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం అయితే కనుక 6 o'clock కల్లా వెళ్ళిపోండి. ఆఫ్టర్ 9 తర్వాత చాలా రష్గా ఉంటుంది. నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ కూడా హోటల్స్ తీసుకోవచ్చని. మేమైతే ఒకరోజు ఈ హోటల్లో కూడా ఉన్నాము, ఎందుకంటే ఇక్కడ చాలా ఉత్సవాలు జరుగుతాయండి ఉదయము రాత్రి కూడా. అవి చూడడానికి ఇక్కడ ఉన్నాము. ఇక్కడుండి చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది అనమాట. చుట్టుపక్కల కూడా హోటల్స్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ కాఫీ అయితే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అగ్రహారం అని అంటారు. దీని గురించి ఈ ఉత్సవాల గురించి కూడా నేను సపరేట్ వీడియోలో చెప్తాను. ఈ చుట్టూరు చూస్తున్న కొద్దీ కూడా చాలా బాగుంటుందండి. ఇలా వెళ్తూ ఉంటే మాకు ఈ ఏనుగు ఎదురొచ్చింది. ఈ ఏనుగులన్నీ కూడా ఉత్సవాలకు యూజ్ చేస్తారట. అవి ఎలా వస్తాయి ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో చూడండి, చాలా బాగుంటుంది ఆ వీడియో. నాకైతే దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది. నా దర్శనం ఎక్స్పీరియన్స్, ఆలయం చుట్టూ విశేషాలన్నీ కూడా చాలా ఎక్కువగా చెప్పాల్సి వస్తుందండి. వీడియో అయితే లెంతీ అవుతుందని చెప్పి నేను సెకండ్ పార్ట్లో చెప్పాలనుకుంటున్నాను. ఆలయాన్ని మొత్తము చుట్టూరు చూడడానికే నాకు 3 గంటలు పడుతుందన్నమాట. సో అందుకని నేను వేరే వీడియోలో డీటెయిల్గా చెప్పాలని అనుకున్నాను. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మెయిన్ గోపురం వరకు ఎలా ఉంటుందని మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, దూరం నుంచి చూస్తుంటే నామం లాగా కనపడుతుంది కదా రాజగోపురము. ఎన్ని కలర్స్ వేశారో, అసలు వెళ్ళి చూస్తే ఆ గోపురాన్ని చూస్తూనే ఉంటాం అన్నమాట. ఒక తిరునాళ్ళలాగా ఉంటుందండి ఇక్కడికి వస్తే. ఇంకా మనకి ఎలాంటి ఆలోచనలు ఏమి కూడా ఉండవు. అంత డివైన్ ఫీలింగ్ అనేది మనకి ఆటోమేటిక్గా కలుగుతుంది అన్నమాట ఈ శ్రీరంగంలో.
బయట అంతా కూడా ఇలా ఉంటుంది. చుట్టూరు ఆటోలు అవి కూడా ఉంటాయి. శ్రీరంగం రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా దగ్గరే ఇక్కడి నుంచి. ఒకసారి మీకు మెయిన్ గోపురం అంతా కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి. ఎప్పుడైతే నెక్స్ట్ 21 గోపురాలు మీకు చూపిస్తానన్నాను కదా, ఆ వీడియో వస్తుంది, చూడండి. ఈ 21 గోపురాలలో ఈ యొక్క గోపురం మాత్రం తెల్లగా ఉంటుందండి, మిగతా అన్ని రంగులోనే ఉంటాయి. దానికి ఒక కథ కూడా ఉంది. ఆ గోపురాన్ని వెల్లై గోపురం అని కూడా అంటారట. 1300వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ వాళ్ళు ఈ శ్రీరంగం మీద దాడి చేశారటండి. ఆ దాడిలో ఎంతో మంది ప్రాణాలను కూడా కోల్పోయారట. దానిలో పెరుమాళ్ళు ఈ విగ్రహాన్ని కూడా దొంగలించాలనుకున్నారు. కానీ అక్కడున్న ప్రధాన అర్చకుడు మదురై వెళ్ళిపోయి అక్కడున్న దేవదాసి గారికి ఇచ్చారట. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చి ప్రధాన ఆలయంలో, అంటే శ్రీ రంగనాథస్వామి వారి ఆలయం అండి. మొత్తం కూడా గోల్డే అండి. అప్పుడు ఆ దేవదాసి అయిన విల్లై గారు తన నృత్యంతో ఆ ఢిల్లీ సుల్తాన్ వాళ్ళని డైవర్ట్ చేసిందంటండి. డైవర్ట్ చేసి ఈ గోపురం నుంచి కూడా కింద పడేసిందిట. ఆ విగ్రహాన్ని వారికి ఇచ్చి ఆవిడ కూడా ఈ గోపురం నుంచి కింద పడిపోయారట. ఆవిడ చేసిన త్యాగానికి గుర్తుగా ఈ గోపురానికి వెల్లై గోపురం అని పేరు పెట్టారు. అందుకే ఈ యొక్క గోపురానికి మాత్రం తెల్లగా ఉంటాయి, మిగతా అన్నీ కూడా రంగులు వేసి ఉంటాయి. సో ఇదే అండి ఈ 21 గోపురాలు. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఆలయం లోపల విశేషాలు, దర్శనంకి ఎలా వెళ్ళాలి, నా దర్శనం ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.